హలో నేను మీ హరి. ఇవాళ మన 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్‌లో డే 89. ఇవాళ సాటర్‌డే ఎలాగో ఆఫ్ కాబట్టి, అలాగే ఇవాళ పండగ కూడా తొలి ఏకాదశి. సో, ఇవాళ డే అయితే చాలా ఎక్సైట్‌తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేక్ దగ్గరికెళ్ళి రన్నింగ్ ఫినిష్ చేసి, ఆ తర్వాత ఒక 100 స్కిప్పింగ్, అలాగే 2 వేరియేషన్ క్రంచెస్, ఇంకా లాస్ట్‌లో మెడిటేషన్ చేసుకొని అక్కడి నుంచి రూమ్‌కైతే స్టార్ట్ అయ్యాను. ఇంకా రూమ్‌కొచ్చి ప్రశాంతంగా ఫ్రెష్ అయిపోయి, ఇంకో పీజీలో పోసిన దోసలు ఒక 4 తినేసి, ఇంకా ఈవినింగ్ వరకు అలా రెస్ట్ తీసుకున్నాను. సో, ఇవాళ ఫెస్టివల్ అలాగే సాటర్‌డే కదా! ఇవాళ ఫుల్ క్రౌడ్ ఉంటారు టెంపుల్‌లో. ఇవాళ ఎందుకులే రేపు వెళ్దాం అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళా మనసుకి వెళ్ళాలనిపించింది. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తా ఉంటే టైం అయిపోతా ఉంది. ఇంక సరేలే అని చెప్పి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాను. నేను అనుకున్నట్టే అయింది. ఫుల్ క్రౌడ్ అసలు మామూలుగా లేరు జనాభా. రోడ్ల వరకు నిలబడుకో ఉన్నారు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిలబడుకో ఉన్నారు. ఈ ఒక్కరోజు ఎంతమంది వచ్చారు ఈ టెంపుల్‌కి అసలు వేల మంది వచ్చుంటారు ఈ టెంపుల్‌కి ఈరోజు. ఇంక చేసేదేం లేక నేను కూడా వెళ్ళి లైన్‌లో అయితే నిలబడుకున్నాను. జనాభా చూసి వెనక్కైతే వెళ్ళిపోలేం కదా! బయట సంగతి అలా ఉంటే లోపల రాంగానే షాక్ అసలు నేను ఆ క్రౌడ్‌ని చూసి. ఓరి దేవుడా! ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పి నేనైతే షాక్ అయ్యాను కాసేపు. ఇంక చేసేదేం లేక నేను కూడా అయితే వెళ్ళిపోయాను లోపలికి. అంతమంది క్రౌడ్ ఉన్నా సరే ఎలాంటి విసుగు లేదు, ఎలాంటి తోపులాట లేదు. అందరూ చాలా నిదానంగా, ప్రశాంతంగా వెళ్తూ ఉన్నారు. ఇంకా అలా ఒక గంట తర్వాత మాకైతే స్వామివారి దర్శనం అయితే జరిగింది. స్వామివారిని చూడంగానే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఈ టెంపుల్‌లో మాత్రం ఏదో మ్యాజిక్ ఉందేమో. ఎప్పుడు వెళ్ళినా సరే మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తా ఉంటది. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ లేకపోతే ఆ ప్లేస్ వాల్యూ తెలీదు కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నేనైతే చాలా సేపు కూర్చున్నా అక్కడే. ఆల్మోస్ట్ ఇవాళ 2 అవర్స్ స్పెండ్ చేశా టెంపుల్‌లోనే. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత సాంగ్స్ ఇనుకుంటూ రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయాను. సో, ఇవాళ అలా గడిచిందనమాట. సో, అది ఇవాళకి మందల వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఫాలో చేసి పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.